హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నానే ముకుంద్. మనమైతే ఇప్పుడు రాయదుర్గంలో జరిగిన దేవిక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఇన్సిడెంట్ మీద రకరకాలుగా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది హత్య అంటారు, కొంతమంది ఆత్మహత్య అంటారు. అసలు వీళ్ళ స్టోరీ ఏంటి, వీళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. జస్ట్ ఒక 2 minutesలో మొత్తం కవర్ చేసేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న దేవిక శరత్తో అయితే లవ్లో పడింది. వీళ్ళు ప్రేమించుకునింది ఎన్ని నెలలు అనేది వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మామూలుగా పెద్దవాళ్ళు ఒక పెళ్లి చేయాలంటేనే 3 నెలల నుంచి 6 నెలల వరకు టైం తీసుకుంటారు. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క ఎంక్వైరీ చేసుకొని తర్వాత మంచి చెడ్డలు చూసుకొని అన్నీ అబ్జర్వ్ చేసి ఓకే మన అమ్మాయిని అక్కడ ఇస్తే బాగుంటుంది, లేకపోతే ఆ అబ్బాయి సైడ్ వాళ్ళు అయితే ఆ అమ్మాయిని మనం చేసుకుంటే బాగుంటుంది, ఇలా 2 సైడ్లు ఒక ఒప్పందంకి వస్తేనే ఆ పెళ్లి జరగద్ది, పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళి. ఇప్పుడు దేవిక అనే అమ్మాయి చూస్తే జస్ట్ 3 నెలలు ప్రేమించుకొని దాని తర్వాత వాళ్ళిద్దరికి ఒకరినొకరికి నమ్మకం వచ్చేసిందంట. అందుకని పోయి ఇంట్లో మాట్లాడారు. ఇంట్లో మాట్లాడితే ఆ అమ్మాయి దేవిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారికి ఒకటే ఒక కూతురు కాబట్టి సస్య మీరా అని చెప్పింది. వద్దు నాన్న అని చెప్పినా కానీ వినకుండా నేను అతన్నే చేసుకుంటాను అని చెప్పిన పట్టుబట్టి వెళ్ళి గోవాలో అయితే పెళ్లి చేసుకున్నారు. కానీ శరత్ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోవాలి, కానీ తర్వాత ఒప్పుకున్న తర్వాత వచ్చి గ్రాండ్గా రిసెప్షన్ పెట్టి అంతా ఓకే చేశారు. అలాగే దేవిక వాళ్ళ అమ్మగారు దేవికకి కొంత బంగారంగా అలాగే కొంత డబ్బులుగా అయితే ఇచ్చి మామూలుగా ఎలా అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే చేసుకుంటారో అలానే చేసింది. పాపం ఎంత 15 సవర్ల బంగారు అలాగే 5 లక్షల డబ్బులు వరకట్నం ఇచ్చి మామూలుగానే పెళ్లి చేసింది, తన సైడు ఏ తప్పు లేకుండా. సరే, ఇంకా గోవాలో ధూమ్ధామ్గా ఫ్రెండ్స్ మధ్యలో బాగా గ్రాండ్గా అయితే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే 1 or 2 months తర్వాత నుంచి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకునిరా, మీరుండే ఇల్లు రాసివ్వండి అని చెప్పి దేవికని పుష్ చేసేవాడంటే శరత్. తర్వాత వీళ్ళిద్దరి మధ్య చిన్న తగాదాలు, నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న గొడవలు అనేది కామన్. అవి ఎలాంటివంటే టీవీలో సీరియల్ నేను చూడాలి, టీవీలో క్రికెట్ మ్యాచ్ నేను చూడాలి, టీవీలో సినిమా నేను చూడాలి అని చెప్పి రిమోట్ దగ్గర గొడవలు, అలాగే నాకు ఈ కూర కావాలి నాకు ఆ కూర కావాలి అనే గొడవలు, ఇలాంటివన్నీ కామన్. సో వాటిని తీసుకొచ్చి ఒకతను ఎవరో రిమోట్ దగ్గర గొడవ వేసుకున్నారు అందుకే ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఊరే రిమోట్ దగ్గర గొడవ అంటే అది నార్మల్గా సీరియల్ దగ్గరనో సినిమా దగ్గరనో లేకపోతే ఐపీఎల్ మ్యాచ్ దగ్గరనో లేకపోతే క్రికెట్ మ్యాచ్ దగ్గర ఎక్కడో ఉంటుంది. అంతేగాని రిమోట్ దగ్గర గొడవ వేసుకొని చంపేయడం అనేది అసలు అది చాలా వరస్ట్ కేసు. అసలుకి అది మనం కన్సిడర్ కూడా చేయబడలే. ఎందుకంటే రిమోట్ దగ్గర గొడవలు కూరల దగ్గర గొడవలు అనేది వరస్ట్ థింగ్. అది నోట్ల కోసం చంపడమో చచ్చిపోవడమో జరగదు. కాకపోతే ఇక్కడ ఒక ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే ఖచ్చితంగా అది రిమోట్ గొడవ అయితే కాదు, వరకట్నం వేధింపుల వలనైనా చనిపోయి ఉండాలి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మాట పెరిగి సంథింగ్ ఏదన్నా జరిగి ఉండాలి. ఆ జరిగిన దానివల్ల శరత్ చంపేసి ఆ ఊరైనా వేసి ఉండాలి. ఈ ఇష్యూ మీద ఇంకా చాలా స్పష్టత అయితే రావాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు, నేను వద్దన్నాను, సరే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా అని చెప్పి చేశాను, కాకపోతే ఇలా జరిగింది. ఆ అమ్మాయి నాకు ఆ రోజు ఫోన్ చేసింది ఆదివారం రోజు, కానీ తర్వాత చూస్తే కట్ చేస్తే ఈ విధంగా శవమై వచ్చింది అని చాలా బాధపడుతున్నారు. సో ఇప్పటికైనా లవ్ చేసేవాళ్ళు మారండి. 2 నెలలు 3 నెలలు ఇన్స్టాగ్రామ్లో ప్రేమలో ఇవన్నీ పక్కన పెట్టి లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ ఇన్సిడెంట్ మీద అయితే ఇంకా స్పష్టత అలాగే ఇన్ఫర్మేషన్స్ చాలా తెలియాలి. ఎందుకంటే ఇది 99.99% ఆత్మహత్య అయితే కాదు, దీంట్లో చాలా లోతుగా దిగి ఆ ఇన్ఫర్మేషన్ అసలు ఏం జరిగింది ఏంటి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమేమి వచ్చాయి అన్నీ క్లియర్గా తెలుసుకొని దాని తర్వాత ఒకవేళ శరత్గాని హత్య చేసి ఉంటే వాడికి శిక్ష కఠినంగా పడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఒక మంచి కంటెంట్ అయితే వచ్చేసాను. థ్యాంక్ యూ, బై బాయ్.